యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ధర్మశాస్త్రం నుండి విడుదల అనే పాఠమును ఈ సమయమందు మనం ఆలోచించబోతున్నాం. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమనగా, ధర్మశాస్త్రము రాజుల మేలును బట్టి క్రీస్తునందు ఎట్లు నివారణ చేయబడిందో నేర్చుకునుట. ఈ పాఠం యొక్క ఉపోద్ఘాతాన్ని మనము ఆలోచన చేసినప్పుడు, దేవుడు ఆయా కాలంలో ఉన్నటువంటి ప్రజలతో నిబంధన చేసి ఉన్నాడు. దేవునికి మానవునికి మధ్య నిబంధన బట్టి వారి మధ్య సహవాసము ఉండేది. నిబంధన అనగా ఒప్పందము. కాబట్టి దేవునికి మానవునికి మధ్య ఒక ఒప్పందాన్ని బట్టి దేవుడు వారితో సహవాసం చేస్తూ వచ్చాడు. ఏం చేతనగా, దేవుడు ఎన్నడూ మార్పు చెందినవాడు. మానవుడు మార్పు చెందే పరిస్థితి ఉందని దేవుడు ఎరుగున్నాడు. అందును బట్టి దేవుడు మానవులతో తన నిబంధన ద్వారా వారితో సహవాసము చేస్తూ వచ్చి ఉన్నాడు. నిబంధన ద్వారా వారి జీవితంలో విశ్వాసాన్ని వృద్ధి చేస్తూ వచ్చాడు. ఆ నిబంధన ద్వారా వారికి ఆజ్ఞలను, నియమాలను అనుగ్రహిస్తూ వారి జీవితాల్లో వారి వ్యక్తిత్వాన్ని ఆత్మీయంగా బలపడినట్లుగా దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చాడు. ఎవరైతే ఈ నిబంధన మీరి ఉన్నారో వారు దేవుని సంబంధమైనటువంటి జీవితం నుంచి వారు వేరుపరచబడిన వారే వారి యొక్క వ్యక్తిత్వాన్ని బలహీనపరుచుకొని లోకంలో ఉన్నటువంటి పాపం చేత వారు ఏలుబడి కింద జీవించి వారే ఉన్నారు. గనుక లోకంలో ఉన్నటువంటి అవిశ్వాసం నుండి విశ్వాసాలను వేరు చేసి వారికి నిబంధనలను అనుగ్రహించి, వాగ్దానాలను అనుగ్రహించి దేవుడితో సమాధానకరమైనటువంటి స్థితిని దేవుడు అనుగ్రహిస్తూనే వచ్చి ఉన్నాడు. అయితే అటు నిబంధన వారి జీవితాల్లో వారి యొక్క వ్యక్తిత్వాన్ని, వారి యొక్క జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి బలాన్ని అనుగ్రహించేదై ఉన్నది. గనుక ఆదాము అవ్వలు మంచి చెడుల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదని దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ పండు తింటారో నిశ్చయంగా చచ్చిదరని కూడా దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. సాతాను వారిని ప్రేరేపించి వారిలో ఉన్నటువంటి సాధించుకునేటువంటి ఆ సహజ కోరిక ద్వారా ఆ పండు వారి ఇరువురు కూడా తినటం ద్వారా ఏది మంచో ఏది చెడో వారు గుర్తించేట్లుగా తెలియజేయబడింది. హోషేయ 6:7 ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధన మీరి ఉన్నారు. కాబట్టి ఆదాముతో దేవుడు చేసింది నిబంధన. ఆదాము నిబంధన మీరి ఉన్నాడు. కనుక నిబంధన మీరుట అనేది వారి జీవితంలో ఆత్మ సంబంధంగా వారు మరణించి ఉన్నారు. గనుక నోవాహుతో కూడా దేవుడు నిబంధన చేసి ఉన్నాడు. ఆదికాండము 9:11-12 మనం చదవగలిగితే, నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహము జలము వలన ఇంకను లయపరచబడరు. భూమిని నాశనం చేయుటకు ఇంకను జల ప్రవాహము కలగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడిన సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచున్న నిబంధన గుర్తిదే. మేఘంలో నా ధనుసును ఉంచి అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును.
దేవుడు నోవాహుతో కూడా నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధనలో భాగం ఏంటంటే, ఇకను జల ప్రవాహం వలన నరులు లయపరచబడరు. దానికి గుర్తుగా దేవుడు ఆకాశమందు యెహోవా ధనుస్సును ఉంచి ఉన్నాడు. గనుక నోవాహు దేవుడితో చేసిన నిబంధన బట్టి విశ్వాసంగా బతికాడు. దేవుడితో ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని అనుభవించాడు. దేవుడు కృప పొందినవాడుగా మనం చూడగలుగుతున్నాం. తర్వాత అబ్రాహాముతో దేవుడు నిబంధన చేసి ఉన్నాడు. ఆదికాండము 17వ అధ్యాయము 11 నుంచి 14 వచనం మనం చదవగలిగితే, మీరు మీ గోప్యాంగ చర్మమును సౌతి పొందవలను, అది నాకు నీకు మధ్యనున్న నిబంధన సూచనగా ఉండును. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్నిని వద్ద వెండితో కొనబడినవాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సౌతి పొందవలను. నీ ఇంట పుట్టినవాడును, నీ వెండితో కొనబడినవాడును తప్పక సౌతి పొందవలను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యంగా చర్మమును సున్నతి చేయబడదో అటివాడు తన జనములో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధన మీరున్నారని అబ్రాహాముతో చెప్పెను. దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధనగా వారి గోప్యంగా చర్మమును సున్నతి చేయబడును. కనుక ఇది అబ్రాహాముకి దేవుడికి మధ్య నిత్య నిబంధనగా ఉన్నదని మనం చూడగలము. తర్వాత ఇశ్రాయేలుతో దేవుడు నిబంధన చేస్తున్నాడు. నిర్గమకాండము 19వ అధ్యాయం నుండి 24వ అధ్యాయము 7వ వచనం వరకు కూడా ఈ నిబంధనలో ఉన్నటువంటి విషయాలను మనము ఆలోచించగలము. 19వ అధ్యాయము 5, 6 వచనం మనం చదవగలిగితే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పెను. ఇరవై 24:7 మనం చూసినప్పుడు, అతడు నిబంధన గంధము తీసుకొని ప్రజలకు వినిపింపక వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందిరమనిరి. అప్పుడు మోషే రక్తము తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. కనుక ఇశ్రాయేలుతో దేవుడు 603 ఆజ్ఞలతో కూడినటువంటి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు క్రీస్తు వారికి కొత్త నిబంధన దేవుడు అనుగ్రహించాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుంచి మనం చదవగలిగితే, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారి చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెరుగుడినను వారు నా నిబంధన భంగం చేసుకుండ్రి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనసుల్లో నా ధర్మవిధి ఉంచదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసిదను. ఇది యెహోవా వాక్కు. నేను వారి దేవుడై ఉండును, వారు నాకు ప్రజలై ఉందురు. వారు మరి ఎన్నడూ యెహోవాను గూర్చి బోధన అందదము అని తమ పొరుగు వారితో గాని తమ సోదరులతో గాని ఉపదేశం చేయరు. నేను వారి దోషము క్షమించి వారి పాపమును ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను. కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. ఈ విధంగా క్రైస్తవులకి దేవుడు
కొత్త నిబంధన చేసుకుని ఉన్నాడు. కాబట్టి ఈ పాఠములో మన ఆలోచించేటువంటి విషయం ఏమనగా, దేవుడు రాబోయేటువంటి మేలును బట్టి ధర్మశాస్త్రాన్ని క్రీస్తునందు కొట్టివేశాడు. అది ఎట్లు కొట్టివేశాడో ఈ పాఠములో మనము ఆలోచన చేయబోతున్నాం. ఈ పాఠములో మన మొదటి ప్రశ్న ఏమనగా, ధర్మశాస్త్రము ఎలాంటి ప్రజలకు దేవుడిచ్చెను? దేవుడు తన వాక్యమును ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదని 2 కొరింథీ 2:17 తెలియజేశాడు. ప్రకటన 22:18 19 తెలియజేశాడు. గనక దేవుడి వాక్యమునకు ఒక వ్యక్తి ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. కనుక ఈ దినాల అంతమందు దేవుడు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మన యందు పొందుపరిచాడు. ఇటు జ్ఞానము మనుషులకు మేలుకరమైంది, క్షేమాభివృద్ధికరమైంది. ఇటు జ్ఞానం ద్వారా ఒక వ్యక్తి దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి బ్రతుకుటకు, ఆలోచించుటకు, తనకు బుద్ధిని, జ్ఞానమును, వివేచన అనుగ్రహించుటకు దేవుడు తన మహిమగల సువార్తను ప్రతి మనిషికి అనుగ్రహిస్తున్నాడు. దేవుడు ధర్మశాస్త్రము ఎలాంటి ప్రజలకు ఇచ్చాడు అనగా, మొదటి తిమోతి 1:8-11 మనం చదవగలిగితే, ఆయనను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దోషకులకును, పితృంతకులకును, మాతృంతకులకును, నరంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరేదైన వాడు మరి ఎవడైనా ఉండేలా అట్టి వానికి నియమబడిన గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలంగా దాన్ని ఉపయోగించిన ధర్మశాస్త్రం మేలైందని మనం ఎరుగుదాము. కాబట్టి ధర్మశాస్త్రము ఇచ్చేటువంటి సమయంలో ఇశ్రాయేల్ ప్రజలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మనం చూడగలుగుతున్నాం. వారు శరీరానుసారులుగాను, ఒక భయంకరమైనటువంటి ఒక పాపిష్టి జన్మగాను వారు ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. వారి ఈ లోకంలో దేవుని యొక్క చిత్తానికి వారు సంపూర్ణంగా వేరుగా బతకటం చూస్తున్నాం. కావున అలాంటి ప్రజలకి దేవుడు ధర్మశాస్త్రము ఇవ్వడం జరిగింది. శరీరానుసారమైనటువంటి వారి జీవితాన్ని బట్టి దేవుడు తన జీవ నియమం కంటే తక్కువ స్థాయి కలిగినటువంటి స్థితి కలిగినటువంటి నియమాలని, ఆజ్ఞలని దేవుడు వారికి ఇవ్వటము జరిగింది. మన రెండో ప్రశ్న ఏమనగా, ధర్మశాస్త్రము ఎందుకు ఇవ్వబడింది? మొదటిగా మనము ఆలోచించినప్పుడు ధర్మశాస్త్రము ఒక బాల శిక్ష. అది యేసుక్రీస్తు నొద్దకు నడిపించుటకు ఇవ్వబడింది. గలతీ పత్రిక 3:24 మనం చదవగలిగితే, కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనం నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. అది జీవనియమంతో కూడినటువంటిదై లేదు. యేసుక్రీస్తు వద్ద ఉన్న జీవాన్ని నేర్చుకున్నట్టుకు ఆ ధర్మశాస్త్రము క్రీస్తు వద్ద నడిపించుటకే
హేతువుగా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వద్దకు ఎవరైతే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తున్న వారు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి జీవనియమాన్ని బోధించి వారి జీవితాల్లో ధర్మశాస్త్రం కంటే శ్రేష్టమైనటువంటి జీవితాన్ని యేసుక్రీస్తు వద్ద నేర్చుకున్నట్టుకు వారు బోధన ఉండవలను. కాబట్టి ధర్మశాస్త్రము క్రీస్తునొద్దకు నడిపించుటకు బాలశిక్ష మొదటిగా. రెండోది ఛాయారూపకమైనవి. కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. ఇవి రాబోవు వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు రాబోయు ఛాయ కలిగినవే గాని నిజ స్వరూపం కలిగినటువంటివి కావు. కాబట్టి నిజ స్వరూపము క్రీస్తులో ఉంది. కాబట్టి ఛాయారూపకమైనవి అవి నివారణ చేయబడతాయి, అవి తీసివేయబడతాయి, అవి ఉండవు. నిజ స్వరూపం కలిగినవే నిలిచినవి, అవి నిత్యము ఉండేవి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రము రాబోచున్న మీరుల ఛాయగలది గాని ఆ వస్తువు నిజస్వరూపం గలది కాదు. గనుక రాబోవు మేలుల ఛాయ ధర్మశాస్త్రము నియమబడింది. అది క్రీస్తునందు నడిపించుకు నియమబడింది. క్రీస్తునందు జీవ నియమము నేర్చుకున్నట్టుకు ప్రతి వ్యక్తి ధర్మశాస్త్రం కింద ఉన్నట్లుగా యేసు క్రీస్తు కొరకు ఎదుర్చున్నట్లుగా ఆ ధర్మశాస్త్రము ప్రతి వ్యక్తిని క్రీస్తు వద్ద నడిపించుటకు బాల శిక్షగా అది ఉంది. ఈ పాఠంలో మరొక ఆలోచన ఏంటంటే ఏమి చేయలేకపోయింది ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము ఏ శరీరియు నీతిమంతులుగా తీర్చలేకపోయింది. రోమపత్రిక 3వ అధ్యాయము 20వ వచనం మనం చదవగలిగితే ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడిని తీర్చబడడు. అలా గలతీ 2వ అధ్యాయం 15-16 వచనంలో కూడా మనం చూడగలము. కాబట్టి నీతిమంతుడు అయితేనే దేవుడితో సమాధానం కలిగి జీవిస్తాడు. నీతిమంతుడు అయితేనే దేవుడు అతని యొక్క మనస్సాక్షి శుద్ధి చేయబడి దేవుని సంబంధమైన కార్యాల్లో అతను పాలు పొందగలుగుతాడు. అతని ఆరాధన, అతని అర్పణలు, బలులు దేవుడికి ప్రీతికరంగా ఉండగలుగుతాయి. సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క చిత్తము చేత తమ జీవితాలను వారు నడిపించుకున్న శక్తి సామర్థ్యాలు పొందుకుంటారు. కాబట్టి ధర్మశాస్త్రము ఒక వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చలేకపోయింది. రెండోది ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం మనం చదవగలిగితే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించేవాడు వాటి వలనే జీవించును. కాబట్టి ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు. అతన్ని నీతిమంతునిగా తీర్చేటువంటి కార్యక్రమం దానిలో లేదు. కాబట్టి ఆ క్రియలను ఆచరించేవాడు దానివల్ల జీవిస్తాడు. ధర్మశాస్త్రము దీనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. ఆ ధర్మశాస్త్రము దేనికిని
సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు గనుక అని మనము చదవగలము. ఒక విశ్వాసి సంపూర్ణుడిగా చేయబడితేనే దేవుడు అనుకున్నటువంటి సంకల్పము నెరవేర్చబడుతుంది. గనుక ధర్మశాస్త్రంలో అట్టి కార్యక్రమము జరగదు. అందువలన అది సంపూర్ణంగా చేయలేకపోవటం వలన ధర్మశాస్త్రము నివారణ చేయబడింది. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రము శరీరానుసారమైన ఆజ్ఞ గలది. ఎబ్రీ పత్రిక 7:15 మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రము బట్టి కాక. కాబట్టి ధర్మశాస్త్రము శరీర సంబంధమైనది కానీ ఆత్మ సంబంధమైనది కాదు. ధర్మశాస్త్రము మోయలేని కాడి. అపోస్తుల కార్యములు 15:10. గనుక మన పితరులను మనమేను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించున్నారు. కాబట్టి ధర్మశాస్త్రము మోయలేని కాడి. కాబట్టి ఈ ప్రశ్నలో మనం ఆలోచించింది ఏంటంటే, ధర్మశాస్త్రము ఎందుకు ఇవ్వబడింది అనగా క్రీస్తు వద్దకు నడిపించుటకు ఇవ్వబడింది. రాబో మేలుల ఛాయగలదిగా ఉంది. ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది? ఏ వ్యక్తిని నీతిమంతునిగా తీర్చలేకపోయింది. అది విశ్వాస సంబంధమైనది కాదు. అది దేవునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. అది శరీరానుసారమైనటువంటి ఆజ్ఞ కలది. అది మోయలేని కాడిగా ఉన్న కారణం చేత అది కొట్టివేయబడిందని మనం చూడగలము. మూడో ప్రశ్నగా ధర్మశాస్త్రము ఎలాగా నివారణ చేయబడింది? ఎబ్రీ పత్రిక 7:10-19 మనం చదవగలిగితే, ఏలైనగా 18-19 మనం చదవగలిగితే, ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు కనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిను. కావున ధర్మశాస్త్రము నివారణ చేయబడింది. గలతీ పత్రిక 3:23 మనం చదవగలిగితే, విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడవు విశ్వాసం అవలంబించవలసిన వారముగా చర్యలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతమే. కాబట్టి విశ్వాసం వెల్లడి కాకముందు ధర్మశాస్త్రం చేత చర్యలో ఉంచబడిన వారైనటువంటి వారై ఉన్నారు. ధర్మశాస్త్రం నుండి విడిపించుటకు క్రీస్తు ధర్మశాస్త్రమునకు లోనై ఉన్నాడు. గలతీ పత్రిక 4:5 చదవగలిగితే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. కాబట్టి చాలా మంది మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఒక వచనాన్ని కోట్ చేస్తూ ఉంటారు. ఈ వచనాన్ని ఆ వచనంతో లింకప్ చేసినప్పుడు మనము స్పష్టంగా దాన్ని ఆలోచించగలము. మత్తయి సువార్త 5:17 మనం చదవగలిగితే, ధర్మశాస్త్రములను ప్రవక్తల వచనములను కొట్టివేయవచ్చని తలంచవద్దు, నెరవేర్చి గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశమును
భూమియు గతించిపోయినా గాని ధర్మశాస్త్రం అంతా నెరవేరే వరకు దాని నుండి ఒక పుల్లయన్ను ఒక సున్నాయన్ను తప్పిపోని నిశ్చయంగా చెప్తున్నాను. చాలా మంది ఈ మాటను ఆలోచిస్తూ ధర్మశాస్త్రంను కొట్టువేయడానికి రాలేదు, నెరవేర్చుకు వచ్చాయని ఎక్కువగా వాదించుదురు. వీళ్ళరా గలతీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని ఈ వచనాన్ని మనము పక్కన పెట్టి చూసిన వారమైతే, ధర్మశాస్త్రముకు లోబడినటువంటి ప్రజల్ని విడిపించుటకు ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యాడు. కాబట్టి ధర్మశాస్త్రం అనేటువంటిది ప్రతి వ్యక్తిని విడిపించుటకు యేసుతో వచ్చాడు. ఎందుకంటే అది చెరలో ఉంచమైనట్లుగా ఆ వ్యక్తిని సంపూర్ణగాను నీతిమంతునిగా చేయలేదు. గనుక విశ్వాసము వెల్లడి కాక మునుపు అది జరుగుతూనే వచ్చింది. విశ్వాసం వెల్లడైనప్పుడు యేసుక్రీస్తు ద్వారా అది నివారణ చేయబడి ఉంది. కాబట్టి యేసుక్రీస్తువు గురించి ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో అదంతా నెరవేరే వరకు ఆకాశం భూమి గతించిపోదు. కాబట్టి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు, ధర్మశాస్త్రంలో వాయబడిన సంగతులన్నీ కూడా నెరవేర్చాడు, చనిపోయి తిరిగి లేచి పరలోకంలో ఉన్నాడు. కాబట్టి ఈరోజు శ్రేష్టమైనటువంటి నిరీక్షణ ఎద్దకు మనం వచ్చి ఉన్నాం. ధర్మశాస్త్రాన్ని దేవుడు క్రీస్తు యొక్క శిలువలో కొట్టివేశాడు. ఎంచేతనగా అన్యులు యూదులు ఏకం కావాలంటే ధర్మశాస్త్రము అడ్డుగోడ ఉంది. అందువలన ఆ అడ్డుగోడను తొలగించి అన్యుల్ని యూదుల్ని ఏకం చేసి క్రీస్తునందు ఒక్క శరీరంగా చేసి దేవుడితో సమాధానం పరుచుకున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి మనం చదవగలిగితే, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులైనరు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉన్న ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకం చేసెను. ఇట్లు సరిచేయచ్చు, ఈ ఇద్దరిని తన యొక్క ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరంగా చేసి దేవుడితో సమాధాన పరచవలనని ఇలాగ చేసిన గనుక ఆయనే మనకు సమాధానమై ఉన్నాడు. ఎఫెసీలోని సంఘముతో పౌలు మాట్లాడుతున్నటువంటి సంభాషణ. యేసుక్రీస్తు ప్రభు మనకి సమాధానకారకుడై ఉన్నాడు. ఎట్లనగా తన శరీరమందు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం చేత యూదులకి అన్యులకు మధ్య గోడగా ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి వారిరువుని కూడా క్రీస్తునందు ఏకంగా చేసి ఒక్క శరీరంగా చేసి దేవుడితో సమాధానపరిచాడు. కాబట్టి ఎవరైనా ఈ లోకంలో ధర్మశాస్త్రము కొట్టివేయబడలేదు అని నమ్మితే వారు ఇంకా రక్షణ పొందలేదు. వారు వారి పాపంలోనే జీవిస్తున్నారు. వారు దేవుని యొక్క సంకల్పానికి దూరంగానే పోతున్నారు. వారు క్రీస్తునందు క్రీస్తు రక్తం చేత సమీపస్తులుగా కాలే దేవుడికి. దేవుడు చెప్పిన దాన్ని మనము కలపకూడదు, తీసేయకూడదు. దేవుడు వాక్యానికి విరుద్ధంగా వాదించకూడదు. లేఖనం అనుసరించి మనం బ్రతకవలసిన వారే ఉన్నాం. కనుక పాత నిబంధన క్రీస్తునందు కొట్టివేసినని 2 కొరింథీ 3వ అధ్యాయం 14వ వచనంలో స్పష్టంగా తెలియజేయబడింది. మరియు వారి మనసులు కఠినములైనను,
గనుక నేటి వరకు పాత నిబంధన చదివినప్పుడల్లా అది క్రీస్తునందు కొట్టివేయబడని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. కావున క్రీస్తునందు పాత నిబంధన కొట్టివేయబడింది. ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి మతపరమైనటువంటి పరిస్థితుల్లో ధర్మశాస్త్రమును అనుసరించి బతకడానికి ఇష్టపడేటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు. కానీ ధర్మశాస్త్రము దేవుడు కొట్టివేసి క్రీస్తునందు దేవుడితో సమాధానపరచుకునేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఎవరైనా ధర్మశాస్త్రం బట్టి అనుసరిస్తూ జీవించే వారైతరా వారి జీవితంలో క్రీస్తు యొక్క నియమము నెరవేర్చబడదు. ధర్మశాస్త్రము శరీరానుసారమైనటువంటి ఆజ్ఞ కాదు, క్రీస్తు యొక్క నియమము జీవ సంబంధమైంది, ఆత్మ సంబంధమైంది. ఒక వ్యక్తి మహిమలో పాలిభాగస్వాటకు జీవ నియమం చేతనే ఆ వ్యక్తి క్రీస్తు అన్నటువంటి పాప నియమాన్ని నుండి విడిపింపగలడు. పాపము అతని యొక్క జీవితంలో ఏలుబడిగా ఉన్నటువంటి స్థితి నుంచి తాను విడిపింపగలడు. జీవ నియమము పాప నియమాల నుంచి విడిపించింది. జీవ నియమం ద్వారానే పాపం అనగా ఎట్టుదో మనం స్పష్టంగా ఎరగగలము. గనుక ధర్మశాస్త్రము నివారణ చేయబడింది. ధర్మశాస్త్రం ఉన్నటువంటి వారిని విడిపించటకు యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రం లోబడిన వాడయ్యాడు. యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా సిలువలో ధర్మశాస్త్రం కొట్టువేయబడింది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో కూడా మనము చూడగలము. గనుక 4వ ప్రశ్న ఏమనగా ధర్మశాస్త్రం అనుసరిస్తే నష్టం ఏమిటి? రోమపత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, ధర్మశాస్త్రము ఉగ్రత పుట్టించును. కానీ ధర్మశాస్త్రం అనేది ఉగ్రతను పుట్టించేదిగా ఉంది. నీతి ధర్మశాస్త్రం మూలంగా కలగదు. గలతీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదవగలిగితే, ధర్మశాస్త్రము దేవుని వాగ్దానముకు విరోధమైందా? అట్టాండాదు. జీవింప చేయ శక్తిగల ధర్మశాస్త్రం ఇవ్వబడి ఉన్నాడలా వాస్తవంగా నీతి ధర్మశాస్త్రం మూలంగానే కలుగును కానీ యేసుక్రీస్తు విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించే వారికి అనుగ్రహింపడునట్లు లేఖనము అందరినీ పాపంలో బంధించును. ధర్మశాస్త్ర క్రియల సంబంధులు శాపంకు లోనై ఉన్నారు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, ధర్మశాస్త్ర విధించిన క్రియలకు సంబంధులందరూ శాపంకు లోనై ఉన్నారు. ధర్మశాస్త్రము అనుసరించి వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేడి చేయబడినారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులని తీర్చబడగారు వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేడి చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ధర్మశాస్త్రము దాస్యముని కాడి లాంటిది. ఆ కాడి కింద చిక్కుకొనుకోవడానికి గలతీలో సంఘ సభ్యులతో పౌలు మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం అనుసరిస్తే క్రీస్తుకు వేరుగా జీవిస్తున్నారు, కృపను నుండి తొలగిపోయి ఉన్నారు. అందుకే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలని బోధించటకు పౌలు ఎంచుకున్నటువంటి విషయం ఏంటంటే గలతీ పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం కాడ నుంచి 31వ వచనం వరకు కూడా వాగ్దాన ప్రకారమైనటువంటి పిల్లలు ఎవరో, దాసి కన్నటువంటి పిల్లలు ఎవరో స్పష్టంగా బోధించాడు.
కాబట్టి వాగ్దాన ప్రకారమైనటువంటి పిల్లలు క్రీస్తున్నటువంటి జీవన నియమం ద్వారా ఏర్పడినటువంటి పిల్లలు, విశ్వాస సంబంధమైనటువంటి పిల్లలు, విశ్వాసం అనుసరించి పుట్టిన పిల్లలు. దాచి సంబంధమైన పిల్లలు ఎవరనగా శరీర సంబంధులు, అనగా ధర్మశాస్త్ర సంబంధులు. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలంగా ఏ వ్యక్తి నీతిమంతులకు తీర్చబడలేకపోయిన కారణం చేత యేసు క్రీస్తు అనేటువంటి వాగ్దానం చేత క్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడేటువంటి కార్యక్రమాన్ని దేవుడు రూపొందించున్నాడు. మన ఐదో ప్రశ్న ఏమనగా ధర్మశాస్త్రం మనకు ఎలాగ ప్రయోజనము? రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో పూర్వం వ్రాయబడిన సంగతులన్నీ కూడా బోధ కలుగుటకు మనకున్నవి. 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం ప్రకారము పూర్వం వ్రాయబడినవన్నీ కూడా బుద్ధి కలుగుటకు మనకు అనుగ్రహింపబడినాయి. కావున ధర్మశాస్త్రము దేవుడు నివారణ చేస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని ఈరోజు ఎవరైనా అనుసరిస్తానికి ఇష్టపడితే వారు క్రీస్తులో లేరు, జీవ నియమం కింద లేరు, వారు మహిమకు అర్హులు కాదు, వారి వ్యక్తిత్వము బలంగా ఎదగదు, వారు క్రీస్తుకు వేరయ్యి కృప నుండి తొలగిపోయి ఉన్నారు. దేవుడి రాజ్యము వారి జీవితాల్లో ఉండదు. గనుక ఈ పాఠం యొక్క ముగింపు అనగా దేవుడు ఆయా కాలాల్లో మానవులందరితో నిబంధన చేసుకుంటూ వచ్చాడు. ఇశ్రాయేలుతో కూడా దేవుడు నిబంధన చేశాడు. దేవుడు ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రము ఎలాంటి ప్రజలకు ఇవ్వబడింది? ఒక భయంకరమైనటువంటి తరానికి అది ఇవ్వబడింది. ధర్మశాస్త్రము ఎందుకు ఇవ్వబడిందో, అది ఏమి చేయలేకపోయిందో మనం తెలుసుకున్నాం. ధర్మశాస్త్రం అనుసరించేవారు ఎలాంటి నష్టంలో ఉన్నారు? వారు శాపంలోనూ, వారు కృపలో నుండి వేరుపరచబడిన వారుగాను, ఉగ్రతను కింద ఉన్నవారుగాను మనం చూడగలుగుతున్నాం. ధర్మశాస్త్రము ఎలా నివారణ చేయబడింది? యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా అన్యులు యూదులు ఏకం చేయబట్టుకు మధ్యగోడ ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని దేవుడు కొట్టివేసి క్రీస్తునందు ఏకంగా సమకూర్చి ఒక్క శరీరంగా చేసి దేవుడితో సమాధానపరచుకున్నాం. ధర్మశాస్త్రము ఇప్పుడు ఎలా ప్రయోజనం అంటే బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి. కాబట్టి ధర్మశాస్త్రము అదృశ్యమవుటకు సిద్ధంగా ఉందని హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 3వ వచనంలో మనం చదవగలము. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. ఆయన కొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసినాడు. ఏది పాతగిలి ఉడికిపోవునో అది అదృశ్యమవుటకు సిద్ధంగా ఉంది. దాని భాషలో మనం కింద చదవగలిగితే మూల భాషలో నివర్తనమగుటకు అనే మాటను రాయబడింది. అంటే అది లేకుండా పోవటకు ఉంది అని చెప్పి రాయబడింది. 2 కొరింథీ 3వ అధ్యాయము 11వ వచనం చదవగలిగితే తగ్గిపోవు మహిమగా అది వర్ణింపబడింది. కనుక ఈ సమయమందు మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే ధర్మశాస్త్రము రాబో మేలుతో కూడినది ఉంది. అది క్రీస్తునందున్నటువంటి జీవ నియమం కొరకు యూదులందరినీ క్రీస్తుతో నడిపించుటకు అది బాలశిక్షగా ఉంది. కనుక ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఆజ్ఞగా అది యూదులు అన్యులు ఏకం చేయబడుటకు అడ్డంగా ఉంది. అందువలన యేసుక్రీస్తు ద్వారా దేవుడు తన శరీరమందు రక్తం ద్వారా ఆ రాతి పలకలమైనటువంటి సిరాతో రాసినటువంటి చేవ్రాతను తుడిచి దాన్ని తొలగించెను. కనుక ధర్మశాస్త్రమును అనుసరిస్తామని వాదన పెట్టుకున్న వారు ఈ పాఠమును ఆలోచించవలసిన వారే ఉన్నారు.
దేవుడి లేఖనాలతో మనము ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. అది ఆయన చిత్తమునకు వేరేటువంటి స్థితి. కనుక ధర్మశాస్త్రము నివారణ చేయబడి ఉన్నది. అది అదృశ్యమైంది. అది పాతదిగా చేయబడింది. అది కొట్టివేయబడింది. అది మనకి బుద్ధి కలుగుటకును, బోధ కలుగుటను ఇప్పుడు మన అందు అది ఉంది. అందరి బట్టి మీరందరూ ఆలోచించవలసిందిగా కోరుకుంటూ, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు.